హలో నమస్తే అండి. ఈరోజు పంచదారతో చలిమిడి సింపుల్గా నేను ఏ విధంగా తయారు చేస్తానో చేసి చూపిస్తాను రండి. ఇప్పుడు ముందుగా ఒక చిన్న మూకుడు పెట్టుకున్నాను. అందులో ఒక అర గ్లాసు నెయ్యి వేసుకున్నాను. అందులోకి ఎండు కొబ్బరి, జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నాను. వీటిని కొంచెం దోరగా వేగించుకోవాలి. కొంచెం రెడ్గా, కొంచెం డార్క్గా, మరీ రెడ్గా కాదు, కొంచెం దోరగా వేయించుకొని ఈ నెయ్యి ఎండు కొబ్బరిని పక్కన ఉంచేసుకోవాలి. ఇందులోకి కేజీ బియ్యం ముందు రోజే నానపెట్టుకొని ఒక 24 అవర్స్ నానపెట్టుకొని వాటిని నీళ్ళన్నీ వార్చేసి అరిసెల పిండి ఎలా మర పట్టించుకుంటామో అలా మెత్తగా మర పట్టించుకోవాలి. బాగా మెత్తగా పట్టించుకోవాలండి. జల్లించాల్సిన అవసరం లేదు. ఎక్కువ మెత్తగా వేస్తే సరిపోతుంది. కేజీ బియ్యం పిండికి అర కేజీ షుగర్ తీసుకున్నానండి. సరిపోతుంది కేజీ బియ్యం పిండి. కొంచెం బియ్యం పిండి మిగిలినా పర్వాలేదు, కానీ తగ్గితే ఇబ్బంది అయిపోతుంది. కేజీకి అర కేజీ కూడా కాదు, 400 గ్రాములు అయితే సరిపోతుందండి. నేను కేజీ తీసుకున్నా కానీ కేజీ పిండి చేయలేదు. ఒక 400 గ్రాముల షుగర్ని ఇలా కొంచెం వాటర్ వేసి ఇలా పాకం పట్టుకోవాలి. దీన్ని తెల్ల గిన్నెలోనే చేసుకోవాలి, అప్పుడే మంచిగా వస్తుంది పాకం. ఇలా వేసి ఒక బొట్టు చెక్ చేసుకోవాలి. ఇలా బబుల్స్ వచ్చే టైంలో ఇది రౌండ్గా ఉండలాగా రాగానే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది బాల్ లాగా రౌండ్గా రావాలి. ఆ స్టేజ్ మరీ ఎక్కువగా రాకూడదు. ఆ పాకం వేయంగానే విడిపోకుండా కొంచెం రౌండ్గా బాల్ లాగా, చిన్న బాల్ లాగా వస్తే సరిపోతుంది. చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ప్రయత్నించండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలా ఆ బబుల్స్ అన్నీ తగ్గిపోయినాయి, పాకం వచ్చేసిందండి. ఇప్పుడు ముందుగా మనం వేసుకున్న ఎండు కొబ్బరి, జీడిపప్పు, నెయ్యి కూడా వేసేస్తున్నానండి. యాలకుల పౌడర్, యాలకుల పొడి కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఇలా తిప్పుతూనే ఉండాలి. ఎక్కువ టైం ఉంచకూడదండి. మనకి పాకం వచ్చాక ఎక్కువ టైం తీసుకోకుండా పిండి ఇలా కొంచెం కొంచెం, దీనికి ఇద్దరు ఉండాలండి. మీరు అలా తిప్పుతూ ఉన్నప్పుడు ఒకళ్ళ పిండిని అందులో వేస్తూ ఉండాలి. ఎంత రాని వాళ్ళు కూడా చాలా సులువుగా, చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇలా తిప్పుతూనే ఉండాలి. తిప్పడం మటుకు ఆపకూడదు. వేసిన పిండి వేసినట్టు కలిపేస్తూ ఉండాలి. ఉండలు కట్టకుండా. ఉండలు కట్టదు, మనం తిప్పే దాంట్లో ఉంటుంది. ఇలా కలిపేసుకుంటూ ఉండాలి. ఇలా పక్కనున్న పిండిని కూడా ఒక దగ్గరికి చేసుకుంటూ, ఇది గట్టిగా, అంటే మనం తిప్పేది పైకి లేపినప్పుడు ఆ పిండి కిందకి జారకూడదు. అలా పిండి చక్కగా దానికే అతుక్కొని ఉండాలి. ఇది చెక్కదే పెట్టుకోవాలండి. ఇలా తిప్పుతూనే ఉండాలి మెల్లిగా. ఇలా తిప్పుతూ బలం ఉపయోగించి తిప్పాల్సి వస్తుంది. దగ్గరకు అయ్యేసరికి కొంచెం క్వాంటిటీ పెచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం 2 చేతులతో నిదానంగా తిప్పుతూ ఉండాలి. ఇలా మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, సరిపోయింది, దగ్గర పడిపోయింది. అంతేనండి. ఎంతో సింపుల్గా ఉండే రుచికరమైన పంచదార చలిమిడి రెడీ. చాలా సులభంగా చేసుకోవచ్చు. కొంతమందికి ఇష్టం ఉంటే మినుములు దోరగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని అది కూడా వేసుకోవచ్చు. మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి. సున్నుండలుగా చేసుకుంటారు, అలా మెత్తగా చేసుకొని దాన్ని కొంచెం వేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చలిమిడి రెడీ.